ఇక జీవన్ రెడ్డి గారి విషయానికి వస్తే పదే పదే పెడుతున్నామని కాదు. జీవన్ రెడ్డి గారు ఎందుకంటే 42 సంవత్సరాల చరిత్ర అయినది కాంగ్రెస్ పార్టీలో. మరి అలాంటి చరిత్ర గల ఒక గొప్ప లీడర్, మంచి లీడర్, మంచి వ్యక్తి అయినా వ్యక్తిగతంగా విలువలతో ఉన్న వ్యక్తి లాస్ట్కి ఏం చేసిన రేవంత్ రెడ్డి తీసి బయటపడేయడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా అని క్లియర్గా చెప్పడం జరిగింది. లెటర్లు కూడా రాయడం జరిగింది, హైకమాండ్కి రాయడం జరిగింది. రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి, ఖర్గేకి, మీనాక్షి నటరాజన్కి, ఇక్కడ మన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎవ్వరికి రాసిన, కేసీ వేణుగోపాలరావు గారికి, కేసీ వేణుగోపాల్కి ఎంతమందికి రాసిన నో రెస్పాండ్. ఎందుకంటే ఇక్కడ కీ ఎక్కడుంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా వ్యతిరేకించే పరిస్థితిలో, ఎదిరించే పరిస్థితిలో హైకమాండ్ లేదు. రాహుల్ గాంధీ చేతులు ముడుచుకొని కూర్చున్నాడు, మరి చేతులకు ఏమేసుకున్నాడు నాకు తెలియదు. కానీ సోనియా గాంధీ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి చేతులు కట్టేయడం జరిగింది రేవంత్ రెడ్డి. చాలా గొప్ప విషయం ఈ విషయంలో రాహుల్ గాంధీ చేతులు కట్టేసిందంటే రేవంత్ రెడ్డికి యాక్సెప్ట్ చెప్పాలి. మాట్లాడలేని పరిస్థితి. దేంతో కొడుతున్నాడు? డబ్బులతో కొడుతున్నాడు. మీకు ఏ స్టేట్లో ఎలక్షన్ ఉన్నాయో చెప్పు, నేను పడేస్తా డబ్బులు. తెలంగాణ ఖజానా మొత్తం గీకి 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 చుక్క లేకుండా నేను పడేస్తా అని మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటాడా? ఎన్ని ఇష్యూలు జరుగుతున్నా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సీనియర్లకు వాల్యూ ఉండేది. సీనియర్ అనే వ్యక్తి ఇట్లా అపాయింట్మెంట్ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికేది. కానీ రాహుల్ గాంధీ మొత్తం ఏదైతే ఫీల్డ్లో దిగిండో ఆ రోజు నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్గా వన్ సైడ్ అయిపోయింది. ఎవరు సీనియర్లతో సంబంధం లేదు, జూనియర్లతో సంబంధం లేదు. ఎవరు డబ్బులు పట్టుకొస్తారో, ఎవరు పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మన పార్టీలోకి వెల్కమ్ చెప్పాలని క్లియర్ కట్గా ఎజెండా పెట్టుకున్నట్టున్నారు. మేబీ నాకు తెలిసి అదే జరుగుతుంది. ఎందుకు అంటే ఏదైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో ఎవ్వరు గెలవలేని టైంలో కూడా ఆయన ఎమ్మెల్సీ గెలవడం జరిగింది, మినిస్టర్గా చేయడం జరిగింది, ఎమ్మెల్యేలో ఎన్నోసార్లు గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది. ఎమ్మెల్సీ అయినప్పుడు నిజంగా ఆయన మీద వాల్యూ ఉంటే కనుక, ఆయనకు వాల్యూ ఇచ్చుంటే కనుక వీళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు రెన్యువల్ని చేయాలి కదా. ఇప్పుడు ఏదో కోటాలో ఉంటుంది, ఆ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఎందుకంటే సీరియస్గా ఆయన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు అవసరం లేదు. ఎందుకంటే ఆయన కమర్షియల్ పర్సన్ కాదు. ఒక 100 రూపాయలు ఉంటే అలాగించి ఒక 70 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి. అలాంటప్పుడు పార్టీకి ఏం ఫండ్ ఇస్తాడు? ఇయ్యడు. ఆయన వల్ల ఉపయోగం ఏంది? అబద్ధాలు ఆడలేడు. మా సీఎం ఇది చేసిండు, అది చేసిండు, గొప్ప చప్పట్లు కొట్టాడు, క్లాప్ ఏది అడాబెట్ చేయడు కదా. అలాంటి వ్యక్తి పార్టీకి ఏం అవసరం లేదు. అందుకనే తీర్చి బయటపడేయడం జరిగింది జీవన్ రెడ్డి గారిని. ఆయన మనోభావం, ఆయన మనోదేహం ఎంత బాధపడుతుందంటే ఆయన లోపల కుమిలిపోతున్నాడు. అరే 42 సంవత్సరాలు. మొన్న రీసెంట్ కూడా నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక 42 సంవత్సరాలు అంటే 40 దశాబ్దాలుగా ఒక ఆవిడ ఒక మహిళ ఒకతో సంసారం చేసినప్పుడు నాకు సంబంధం లేదని ఎలగొడితే ఆ బిడ్డ ఎటు పోవాలి అంటే ఆ ఆడపాటు చెట్టుపోవాలి. 40 ఏళ్ళు నువ్వు వాడుకుంటూ, 40 ఏళ్ళు నువ్వు ఆమెతో సంసారం చేస్తూ, ఇప్పుడు నీ అవసరం నాకు లేదు, వేరే వాళ్ళ కమర్షియల్ అవసరం నాకు అనేసి వీళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అరే జీవన్ రెడ్డి గారిని ఒక్కడనే కాదు, ఆయన బ్యాచ్ను కూడా ఏదైతే కాంగ్రెస్లో ఫస్ట్ నుంచి ఉన్న 10 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళు మనం చూసుకుంటే 10 ఏళ్ళు కూడా అధికారంలో లేరు. వాళ్ళు అధికారం లేకున్నా సరే పార్టీ కోసం కష్టపడ్డారు, జెండాలు మోసారు, ఖర్చు పెట్టుకున్నారు. ఏ లీడర్ వచ్చినా ఫ్లెక్సీలు కట్టినారు, జెండాలు కట్టినారు, బ్యానర్లు కట్టినారు. ఇన్ని కడితే లాస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత బయట పార్టీ నుంచి ఎవరో పనికిమల్లోడు ఒకడు వచ్చి పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళందరినీ చెదరు కొట్టేసిండు. అరే ఇది ఎక్కడి దౌర్జన్యం, ఇది ఎక్కడి దారుణము, ఇదొక్కడి అన్యాయము. దాని గురించి ఒకవేళ క్వశ్చన్ చేస్తే జీవన్ రెడ్డిని తీసి బయటపడేయడం జరిగింది. అరే ఇంత దారుణమా, ఇంత అవమానకరమా? 20 నెలల నుంచి నేను బాధపడుతున్నా, 20 నెలల నుంచి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను అని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు, కుమిలిపోతున్నారన్న. ఎందుకంటే పార్టీ కార్యక్రమానికి నువ్వు పిలువు అని ఒక సీనియర్ నేత. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. అలాంటి జీవన్ రెడ్డిని కనీసం నువ్వు పార్టీ మీటింగ్కి పిలువు, పార్టీ ఏదైనా సందర్భాలు జరిగితే అవిటికి పట్టించుకోవు. ఇంకెందుకయ్యా నీ పార్టీ ఎందుకు, నువ్వెందుకు? అంటే ఎలాంటి మానవత్వం అనేది ఉండదా? మనం మనుషులం కదా, తిండి తింటున్నాం, అన్నం తింటున్నాం, గడ్డి కాదు, ఇంకోటి కాదు. అరే జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఎటుపోతుంది అనేది అర్థం కావట్లా. లాస్ట్ కోసం ఉన్న ఫ్లెక్సీలన్నీ పీక్ పడేసిండు జీవన్ రెడ్డి. మరి బీఆర్ఎస్లోకి వెళ్తామంటే నాకు కేసీఆర్ మంచి మిత్రుడు, తప్పేముంది అని మాట్లాడుతున్నాడు. ఆయన కూడా బీజేపీలో పోయే పరిస్థితి లేదు, సొంత పార్టీ పెట్టే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బుల్లో ఒక పార్టీ పెట్టాలంటే తెలంగాణలో ఇప్పుడు కొన్ని కోట్లతో ఖర్చుతో కూడింది. డబ్బుల్లో ఆయన దగ్గర వాస్తవానికి మంచితనం ఉంది.
ప్రజలకు ఆయనకు అధికారం ఇస్తే ప్రజలకు ఏదో చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఏ పార్టీ అయినా ఎందుకు పోగొట్టుకుంటుంది? ధర్మపురి అరవింద్ గారు మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు, రమ్మని ఆహ్వానిస్తున్నారు. కానీ ఆయన ఇప్పటికి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఎందుకో నాకు అర్థం కాదు. అంటే ఇప్పటికైనా హైకమాండ్ నుంచి ఏదైనా మంచి గుడ్ న్యూస్ లాగా ఏదైనా వస్తుందేమో, ఆయనకంటూ విలువ తగ్గట్టు ఏదైనా ఆయనకు ఒక అధికారం ఇస్తారేమో. ఆయన కూడా ఏదో ఇవి కోరుకోండి అవి కోరుకోండి ఏం కోరుకోవట్లేనా. ఆయనకు ఒక గౌరవం కావాలి. ఆ గౌరవం ఆయనకి ఇవ్వట్లేదు. ఇవ్వలేనప్పుడు ఎందుకు ఉంటాడు ఆయన? ఉండడు కదా 100%. సో అందుకనే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఫ్లెక్సీలు తీసినాక అప్పుడు బుజ్జగించడానికి పోతున్నారు. శ్రీధర్ బాబు గారు అవుతుంది, లక్ష్మణ్ గారు అవుతుంది, మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఎన్ని రోజులు ఎటు పోయినారు? మీకు లెటర్ పంపించినప్పుడు లేదంటే మీకు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు దేకలేదు? ఎందుకు పట్టించుకోలేదు? వచ్చి జస్ట్ బుద్ధిగరించడం. ఇప్పుడే మునిగిపోయింది, ఇంకా టైం ఉందిగా అంటే నువ్వు పోయినప్పుడు పరిష్కారం తీసుకుపోవాలి. నీకేం కావాలి? ఇది కావాలి, నేను చేస్తా, కంపల్సరీ చేపిస్తా, నువ్వు ఎటు పోకు అది చెప్పాలి. అంతేగాని నువ్వు పట్టించుకోకు, సీఎం రేవంత్ రెడ్డి ఏముంది ఇంకో 4 రోజులకి అంతే, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఇంకా టైం తీసుకో, తొందర ఏముంది, అవన్నీ ఎందుకు కావాలయ్యా నీకు? ఏం కావాలి? నీకు ఇది చేయాలి, నీకు ఇది చెయ్యాలి, నీకు ఇది కావాలి, నేను ఇస్తా, మేము ఇప్పిస్తాం, మాది బాధ్యత అని ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడుతున్నారు? మొన్న జగ్గారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే రాజ్యసభ 2 ఖాళీ అయినాయో అల్లకించి ఒక రాజ్యసభ సీనియర్ నేత ఎవరైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి ఇవ్వాలి అని కొట్లాడడం జరిగింది. అది ఇచ్చిన గౌరవం ఉండేది కదా ఆయనకు, అది కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గారి ప్రయాణం ఏంటంటే 100% బీఆర్ఎస్లో పోతే మంచిగా జరుగుతుంది నేను కోరుకుంటున్నాను. సో దీని మీద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.